సార్ నమస్తే అండి. నమస్తే. విజయ్ గారి పార్టీ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించిన తర్వాత విజయ్ గారి కన్నా కూడా ఫోకస్ అంతా త్రిష గారి పైన చూసాం. ఇప్పుడు ఎక్కడ రాజకీయాలలో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని తన పాత్ర ఉన్నట్టుగా ఇప్పటి వరకు మనకు కనిపించలేదు. అవును. తన సినిమాలో ఏదో తను చేసుకెళ్ళిపోతాదేమో అని అనుకుంటున్న ఈ టైంలో ఒక 46 ఇయర్స్ తర్వాత కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు నటించబోయే సినిమాకి త్రిష గారు అనుకుంటే 12 కోట్లు ఆఫర్ చేస్తే నో చెప్పారు అనేది వార్త. అంటే రెండోది ఇక్కడ సినిమా ప్రొడ్యూసర్ ఉదయనిధి స్టాలిన్. హ్మ్. ఉదయనిధి స్టాలిన్ ప్రొడ్యూసర్‌గా రెడ్ జైంట్ రజనీకాంత్, సంస్థ. కమల్ హాసన్‌ని కలిపి ఒక సినిమా చేసే ప్రయత్నంలో వాళ్ళున్నారు. నెల్సన్ కుమార్ దానికి డైరెక్టర్. హ్మ్. అయితే ఇది దాదాపు అంటే 46 ఏళ్ల తర్వాత యాక్ట్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ కలిసి. ఆ బజ్ మీద బిజినెస్ చేయాలనేది వాళ్ళ ప్రోగ్రామ్. అందుకని ఈ సినిమాలో ఆ స్థాయి ఇమేజ్ ఉన్నటువంటి హీరోయిన్ కోసం వాళ్ళు త్రిషని అప్రోచ్ అయ్యారు అనేది వార్త. అప్రోచ్ అయ్యుండొచ్చు. ఈవిడ నో చెప్పారు అనేది అధికారిక సమాచారం కాదు. హ్మ్. నో చెప్పి ఉండొచ్చేమో. అంటే నో చెప్పారు అనే వార్తకి బేస్ ఏంటంటే, ఈయన డీఎంకేకి వ్యతిరేకంగా పోటీ చేశాడు విజయ్. గెలుపు సాధించాడు. గెలుపు సాధించాడు. ఇప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు కాబోయే ముఖ్యమంత్రి అనే స్టాంప్ మీద ఉన్నవాడు ఉదయనిధి. హ్మ్. కాబట్టి విజయ్‌కి ప్రత్యర్థి ఉదయనిధి స్టాలినే. ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయ యవనిక మీద స్టాలిన్ గారు ఏజ్ రీత్యా వెనక్కి వెళ్తున్నాడు. ఎమర్జ్ అవుతున్నటువంటి అంటే విజయ్ వర్సస్ ఉదయనిధే నడుస్తుంది భవిష్యత్తు రాజకీయం. హ్మ్. కనుక ఈవిడ విజయ్‌తో సన్నిహితంగా ఉన్నారు అనేది ఇప్పటికే ప్రచారం ఉంది బయట. కనుక ఆ యాంగిల్‌లో ఆవిడ పర్సనల్‌గా అతని పట్ల వ్యతిరేకతతో ఉదయనిధి ప్రొడక్షన్‌లో నటించకూడదు అని ఒక పొలిటికల్ ఒపీనియన్‌తో నటించటం లేదు అని చెప్పడానికి ఇది బావుంటుంది. కానీ అది వాస్తవం అయ్యుండే అవకాశం ఉంటదా సార్? ఆవిడ ఎందుకు? ఏ కారణం చేతైనా తిరస్కరించి ఉండొచ్చు. హ్మ్. ఆవిడ అదర్‌వైజ్ ఇంకేదైనా ప్రాజెక్ట్ కమిట్ అయ్యి దీనికి కుదరకపోవచ్చు. అంటే వీళ్ళు చాలా ఒక సిస్టమ్‌లో వెడుతున్నారు ఈ సినిమాకి సంబంధించి. ఆయన అవైలబిలిటీ, ఈయన అవైలబిలిటీ చూసి వాళ్ళ వెసులుబాటుని బట్టి సినిమా తీస్తున్నారు. అంటే టైమ్ అడ్జస్ట్‌మెంట్, టైమ్ డేట్స్ అడ్జస్ట్‌మెంట్ కూడా అడ్జస్ట్‌మెంట్లున్నాయి. ఉంటుంది. ఉన్నాయి. ఆవిడ కమిట్మెంట్స్ ఉన్నాయి కొన్ని. ఆవిడ ఆల్రెడీ తెలుగులో ఒక సినిమా రిలీజ్‌కుంది గానీ ఆవిడ పని అయిపోయింది. హ్మ్. 'విశ్వంభర'లో ఇప్పుడు ఆవిడ కొత్తగా చేసేదేమీ లేదు. ఆ ప్రస్తావన కూడా తెస్తున్నారు. అందులో తనెప్పుడు ప్రమోషన్స్ కూడా అటెండ్ కారు. అటెండ్ కాదు. ఆవిడకి సంబంధం లేదు. అయిపోయింది ఆ ప్రోగ్రామ్. సో, ఆవిడ చేస్తున్న తమిళ సినిమాలు ఒక 2 ఉన్నాయి. అవి కూడా కంక్లూడింగ్ స్టేజ్‌లోకొచ్చినాయి. హ్మ్. అయితే కొత్త కమిట్మెంట్స్ ఏవో ఉన్నాయి అనేది వింటున్నాం. కనుక అక్కడెక్కడో డేట్స్ క్లాష్ వచ్చుండొచ్చు. వీళ్ళు అడుగుతున్న డేట్లు ఆవిడ ఆల్రెడీ ఎవరికో ఇచ్చుండొచ్చు. అందుకని ఇంకెవరినైనా చూజ్ చేసుకోండి అని చెప్పుండొచ్చు. అందుకని దాన్ని ఎప్పుడైతే ఇక్కడేదో చర్చలు జరుగుతున్నాయనే వార్త బయటకొచ్చిందో, దాన్ని ఆధారం చేసుకొని దీనికి పునాదిగా ఈ పొలిటికల్ అంశాన్ని పెట్టి, ఇలా ఒక వార్త వండితే అది కన్జ్యూమ్ అవుతుంది మార్కెట్‌లో అని చెప్పి మొదలుపెట్టి ఉండొచ్చు. కానీ స్టాలిన్ గారు ఇంటికి విజయ్ వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి పాదాభివందనం చేశాడు. హ్మ్. చేసి మీ ఆశీర్వాదం కావాలండి అని అడిగాడు. ఆ టైంలో వీళ్ళిద్దరూ కావలించుకున్నారు అక్కడే. ఉదయనిధి స్టాలిన్, విజయ్. మరి ఆ ఫోటోలు చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఆవిడ డేట్స్ ఇచ్చుండొచ్చు కదా అక్కడ. కదా మరి. మరి అది ఆ పనెందుకు చేయలేదు? విజయ్ గారు తను ఎన్నికల్లో ఎలక్ట్ అయిన తర్వాత నుంచి ఒక మంచి పాజిటివ్ వైబ్‌తోనే ఆయన ముందుకెళ్తున్నట్లుగా మనం చూసాం. అంటే రాజకీయాలలో సిద్ధాంతాల పరంగా లేకపోతే స్ట్రాటజీ పరంగా వేరు వేరు ఉండొచ్చు కానీ అందరూ రాజకీయ నాయకులే. ఒక అవును. సీనియర్‌గా ఉన్న మీరు మీ సలహాలు, సూచనలు నాకు కావాలి అని ఈ ఏజ్‌లో చిన్న వయసుకున్న విజయ్ అడగడంని చాలా మంది ఒక రకంగా చెప్పండి పరిణితి చెందిన రాజకీయ పాజిటివ్‌గానే నాయకులుగానే చూసారు. చూస్తున్నారు. వైగో అన్నాడు కదా ఆ మాట. అవును. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఆయనకు కూడా పాదాభివందనం చేశాడీయన. హ్మ్. చేస్తే ఆ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. తీసుకున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడాడు. మాట్లాడుతూ ఇది బావుంది ఈ పద్ధతి. నాకు నచ్చింది అని చెప్పాడు ఆ ఏజ్‌లో ఆయన. కాబట్టి ఈ పాజిటివ్ వాతావరణం అందరం కలిసి ప్రయాణం చేద్దామని ఒకవైపు ఆయన చెప్తున్న టైంలో, ఈవిడ పొలిటికల్ రీజన్‌తో ఈ సినిమాని రిజెక్ట్ చేసింది అనుకోవటం కొంచెం అర్ధరహితమేమో. అంటే మేబీ నిజంగానే ఏదైతే 2 స్థానాల నుంచి పోటీ చేస్తే అందులో ఒకటి వదులుకోవాల్సొచ్చిందో వీసీకే అడిగింది కాబట్టి
ఇప్పుడు త్రిష గారికి దక్కలేదు కాబట్టి మేబీ ఇంకొక పదవి ఏమన్నా ఇస్తారో లేకపోతే సలహా అంటే సలహాదారు పొలిటికల్‌గా ఇస్తారో. బిజీ అవుతారేమో అని ఉమ్, అలా సినిమా వదిలేసే పరిస్థితి కూడా కాదు. ఆవిడ సినిమా నటిగా కొనసాగాలనే అనుకుంటున్నారు. ఆ విషయం కూడా ఆవిడ చెప్పారు ఉమ్. మీడియాతో. అయితే ఇంకేదో రీజన్ ఉండుండొచ్చు ఆ సినిమా మానేయటానికి. అంతే తప్ప పొలిటికల్ రీజన్‌తో ఆవిడ సినిమా వదిలిపెట్టేశారు అనే ఆర్గ్యుమెంట్‌లో పూర్తి వాస్తవం ఉండే పరిస్థితి అయితే కాదు. ఆవిడ పొలిటికల్‌గా అంత పెద్దగా ఆ పార్టీతో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కూడా కాదు. ఆవిడ మన ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడ పాల్గొనలేదు కదా! కనిపించలేదు కదా. నిజంగానే ఆవిడకి సీరియస్‌గా పొలిటికల్ యాంబిషన్ ఉంటే, ఆవిడే ఇప్పుడు బీజేపీ వాళ్ళు రోడ్డు మీదకొచ్చి మాట్లాడే వరకు వెయిట్ చేసేవాళ్ళు కాదు. అవును. ముందే ఆవిడ ఆ పార్టీలో చేరి ఒక ట్రావెల్ మొదలై ఉండేది. ఎందుకనంటే సార్ అంతకు ముందే ఒక బీజేపీకి సంబంధించిన ఆయన నువ్వు త్రిష ఇంటిలో నుంచి బయటికి రావాలి అన్న తర్వాత కూడా ఒకటే కారులో మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని ఒక పెళ్లికి హాజరయ్యారు వీళ్ళు. అవును. అంటే వీళ్ళు భయపడలేదు ఎక్కడ. భయపడలేదు. వాళ్ళ స్నేహాన్ని ఆవిడ దాచుకోలేదు వాళ్ళు. ఆవిడ ఓపెన్‌గానే నాగేంద్రన్ మాట్లాడిన దాన్ని ఖండించారు. "మీరేం మాట్లాడుతున్నారు? నైతికంగా మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు. ఒకసారి వెరిఫై చేసుకోండి" అని చెప్పింది. గౌరవప్రదంగానే. ఉమ్, అలా ఆవిడకి పొలిటికల్ యాంబిషన్ ఉంటే ఆవిడ ఎన్నికల ప్రచారంలో డెఫినిట్‌గా కనిపించి ఉండేవారు. అటువంటి కోరికలేమీ లేవు. ఆవిడకి పదవిలోకి రావాలి అనే ప్రోగ్రాము లేదు. ఇమ్మీడియేట్‌గా ఆవిడని ఏదో ఒక పదవిలోకి తీసుకోవాలి అనే కార్యక్రమంలో ఆయన కూడా ఉన్నట్టుగా లేడు. అందుకని దీని వెనకాలేదో పొలిటికల్ ప్రోగ్రామ్ ఉంది. ఆవిడ 'రజనీకాంత్, కమల్ హాసన్‌ల' సినిమాని వాంటెడ్‌గా రిజెక్ట్ చేశారు. కేవలం 'ఉదయనిధి' ప్రొడ్యూసర్ అయ్యాడు కాబట్టి. ఇంకొక రూమర్ కూడా ఉంది సార్. అందుకనే ముందే చెప్తున్నా రూమర్ అని. కొన్ని రోజుల తర్వాత ప్రశాంతంగా అంటే డివోర్స్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని ఒక హౌస్ వైఫ్ కింద కుటుంబ కుటుంబ బాధ్యతలు మోస్తూ చూసుకుంటూ, వెనకుండి విజయ్ గారు వెనకుండి ఆయన్ని ముందుకు నడిపిస్తూ గైడ్ ఒక చేస్తూ. సాదా ఒక గృహిణిలాగా ఉండిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే సినిమా రిజెక్ట్ చేస్తున్నారు అనేది కూడా వార్తే. ఆవిడ సినిమా ఇప్పుడు ఈ సినిమా రిజెక్ట్ చేయటం కాదు. వేరే సినిమాలు కమిట్ అయ్యారు. హ్మ్. వేరే సినిమాలు ఉన్నాయి ఆవిడ లిస్ట్‌లో. అదే ఇవి కంప్లీట్ చేసేసుకొని డివోర్స్ వచ్చేస్తది. సెటిల్ అయిపోదాము. అయ్యుండొచ్చు కూడా. అది అది కొంత మేరకు దానికోసం అవకాశం ఉందేమో కానీ, ఇది కష్టం. ఎందుకంటే ఇక్కడ ఇంకొక పొలిటికల్ గొడవ కూడా తీసుకురావచ్చు. అదేమిటంటే కమల్ హాసన్ డీఎంకే మనిషి. ఆయన డీఎంకే ఆశీర్వాదంతోనే రాజ్యసభకి వెళ్ళాడు. మొన్న ఎన్నికల్లో కూడా ఆయన ప్రో డీఎంకేనే ఉన్నాడు. అలాగే రజనీకాంత్ గారు కూడా ప్రో డీఎంకేనే ఉన్నాడు. ఎన్నికల ఫలితాలొచ్చాక ఆయనతో మాట్లాడాడు. ఎలా ఉండాలి? ఫర్దర్‌గా ఏం చేయాలి? అనేది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వ వారధిగా ఆయన వెళ్ళి మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం. ఏది స్టాలిన్ గారిని కలిసి. బహుశా ఆ కోణంలో గూడా వాళ్ళిద్దరూ నటిస్తున్న సినిమాలో నేనెందుకు నటించాలి? అయ్యి డీఎంకే ప్రొడ్యూసరు, డీఎంకే హీరోలు. ఈ డీఎంకే సినిమాలో నేనెందుకు నటించాలి అని ఆవిడ అనుకున్నారు అంటే ఇంకొంచెం వాల్యూ పెరుగుతుంది హ్మ్. ఈ వార్తకి. కానీ వాళ్ళు అక్కడి దాకా వెళ్ళల. 'ఉదయనిధి వర్సెస్ త్రిష' గానే చూసారు విషయాన్ని. అటువంటి పరిస్థితి అయితే లేదు. చూద్దాం సార్. థాంక్ యూ సో మచ్.